వెల్కమ్ బ్యాక్ టు డిపిఆర్. పూల పరిమళాల గుబాళింపుల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రకృతి అందాలకు పచ్చదనానికి నెలవైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాజకీయ చైతన్యం మెండుగా ఉండే ఈ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి కొమ్ము కాయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు సామాజిక సమీకరణాన్ని సైతం పక్కన పెట్టి 15 రోజులు మాత్రమే ప్రచారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పట్టం కట్టారు. మరి ఈసారి కూడా ఆయన్నే గెలిపిస్తారా? మార్పు కోరుకుని వైసీపీ జనసేనల్లో ఎవరో ఒకరి వైపు అడుగులు వేస్తారా అనే సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 నుంచి మనుగడలోకి వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్ రాజమహేంద్రవరం గ్రామీణం. గతంలో కడియం పేరుతో మనుగడలో ఉండేది. కడియం రాజమహేంద్రవరం గ్రామీణ మండలాలతో పాటు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 నుంచి 23 వరకు ఉన్న 8 వార్డులు కూడా ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నాయి. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,10,457. వీరిలో మహిళల ఓట్లు 1,06,720 కాగా పురుషుల ఓట్లు 1,37,013. సామాజిక వర్గాల సంఖ్య పరంగా చూస్తే 40% వరకు కాపులు, ఆ తర్వాతి స్థానంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన కొప్ప వెలమ, తూర్పు కాపులు ఉన్నారు. పునర్విభజన అనంతరం 2009 నుంచి ఉనికిలోకి వచ్చిన రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన రమేష్ టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి 21,000 భారీ మెజారిటీతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. నామినేషన్ వేసిన తరువాత నుంచి కేవలం 15 రోజులు ప్రచారంతోనే ఆయన ఈ భారీ విజయాన్ని అందుకోవటం టీడీపీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ పవన్ ఫ్యాక్టర్తో ఆయన అపూర్వ విజయం అందుకున్నారనే టాకు ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం పరిధిలో దాదాపు 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. కడియపులంక సహా చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 1,350 నర్సరీలు ఉండగా దాదాపు 4,000 మంది రైతులు, 50,000 మంది కూలీలు వాటిపై ఆధారపడ్డారు. ఏపీ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన గోదావరి డెల్టాకు గుండెకాయ లాంటి ధవళేశ్వరం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ సైతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. చెన్నై, కోల్కతా 16వ జాతీయ రహదారి సహా కోకోకోలా, జీఎంఆర్ పవర్ ప్లాంట్ వంటి బడా పరిశ్రమలు రాజమండ్రి రూరల్ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నాయి. ఓవైపు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని 8 వార్డుల్లో నగర వాతావరణం, మరోవైపు కడియం వంటి రూరల్ మండలాల్లోని గ్రామీణ వాతావరణం సమ్మిళితంగా రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. 5వ పర్యాయం శాసనసభ్యుడిగా చేస్తున్న అనుభవంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వం నుంచి నిధులు సాధించటం, పథకాల్ని వినియోగించుకోవటంలో సక్సెస్ అయ్యారనే మాట నియోజకవర్గంలో వినిపిస్తోంది. పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు 4,000కు పైగా ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉంది. ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్ వంటి పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వం నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు రాబట్టారు. తాను ఎమ్మెల్యే కాకముందు అధ్వాన్నంగా ఉన్న రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గాన్ని గడిచిన 5 ఏళ్లలో అద్దంలా తీర్చిదిద్దానని, ముఖ్యంగా కడియం నర్సరీలకు ఉచిత విద్య తన హయాంలోనే సాకారమైందని, ఈసారి కూడా విజయం తనదేనన్న ధీమాలో గోరంట్ల ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశానికి కంచుకోటగా మార్చాం. గత దాదాపుగా 4.5 సంవత్సరాలుగా నిరంతరం చేసిన కృషి వల్ల ఇవాళ అభివృద్ధిలో అగ్రగామిగా నిలబడింది. ఒకవైపు సంక్షేమం, మరొక అభివృద్ధి. ఎక్కడ కూడా ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కారం గ్రామాలకు ఒక రూపురేఖలు మార్చుకుంటూ వచ్చాం. ఇవాళ ప్రాథమిక సమస్యలైన వ్యవసాయ విద్యుత్ శక్తి సరఫరాలో కానీ, లేక రోడ్లు కానీ, నెట్వర్కింగ్ అంతా బాగా చేసాం. పాఠశాలలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పంచాయతీ బిల్డింగ్లు కానీ, పశువుల హాస్పిటల్ కానీ బాగా చేసాం. ఇవాళ అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ చేసాం. ప్రతి ఊరికి 2 రూపాయలకి 20 లీటర్లు చేయి, ఒక్కొక్క ఊరిలో 2-3 కూడా పెట్టాం. అలాగే ఆదరణ కింద పనిముట్లు మ్యాక్సిమం ఇచ్చాం. ఏ లోన్ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా అర్హులందరూ ఖచ్చితమైన అర్హులకు ఇచ్చాం. ఎక్కడ లంచగొండ విధానం దూరంగా అభివృద్ధి డెవలప్మెంట్ ఏం చేశాను అది చెప్పుకొని ఓట్లు తీసుకొని మళ్ళీ పాజిటివ్ ఓట్లు నేను రాబోతున్నాను. 36 సంవత్సరాలుగా ఉండి 5 సార్లు ఎన్నిక అవడానికి పాజిటివ్ ఓటు. అప్పుడప్పుడు నెగిటివ్ ఓటు వచ్చినా కూడా పాజిటివ్ ఓట్లు రావడానికి కారణమే. ఇవాళ కూడా పాజిటివ్ ఓట్లు డెఫినెట్గా ఏ ఉన్నా ట్రయాంగిల్ ఫైట్లో ఇంకా గ్యారంటీ, ఇంకా మంచి మెజారిటీ. గతంలో 18,000, కనీసం 25-30 వేల మెజారిటీతో నేను గెలవబోతున్నాను రూరల్.
కాదు, ఎన్నికల వాగ్దానాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను మించి ఎన్నో వాగ్దానాలు, చంద్రన్న బీమా కానీ, చంద్రన్న సంక్రాంతి కానుక కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలు 5 లక్షలకు పెంచడం కానీ, 1500గా ఉన్న పెన్షన్లు 2000 నుంచి 3000 చేయడం కానీ, ఆడపడుచులకు పసుపు కుంకుమలు ఇన్ని ఇచ్చి ఇంత అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వకుండా కేంద్రంలో, రాష్ట్రంలో కొంతమంది దోపిడీదారులు, అవినీతి పరులు ఏకమై తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి వాళ్ళు ఎన్నో కుట్రలు, కుయంత్రాలు పన్నుతున్నారు. ఎన్ని చేసినా, ఎంత చేసినా 100కి 200% తెలుగుదేశం పార్టీ 150 సీట్లు దాటి గెలిచి అధికారంలోకి రాబోతా ఉంది. 30% నగరం, 70% గ్రామీణ నేపథ్యం కలిగిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అనేక సమస్యలు స్థానికులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వద్ద రోడ్లు గోదావరిని తలపిస్తున్నాయని, దశాబ్దాలుగా ముంపు సమస్య నివారణకు ఎలాంటి పనులు చేపట్టలేదనే వాదన ఉంది. పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్న హామీకి దిక్కే లేదు. టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం ఇసుక మాఫియా. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం సైతం అట్టుడుకుతోంది. ఇసుక ర్యాంపుల్లో అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న అక్రమాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వేమగిరి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ఎమ్మెల్యే గోరంట్లకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర ఉందనే విమర్శలు రాజమండ్రి రూరల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పలు పంచాయతీల్లో నెలకొన్న అస్తవ్యస్త పాలన, సిబ్బంది అవినీతి కార్యకలాపాలు ఎమ్మెల్యే గోరంట్లకు తలనొప్పులుగా మారుతున్నాయి. గ్రామాల్లో శానిటేషన్ అధ్వాన్నంగా మారింది. నిధుల దుర్వినియోగం వంటి అక్రమాలకు లెక్కలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2009-2014లో 2 పర్యాయాలు టీడీపీని ఆదరించిన ఓటర్లు వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని, అది తమకు కలిసి వచ్చే అంశంగా వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఆ పార్టీలో టికెట్ ఎవరికి వస్తుందన్న క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆకుల వీర్రాజు 5 ఏళ్లుగా నియోజకవర్గానికి అతుక్కుపోయారు. మరోవైపు కడియం ప్రాంతంలో మంచి గుర్తింపు ఉన్న గిరిజాల కుటుంబానికి చెందిన యువనాయకుడు గిరిజాల బాబు వైఎస్సార్సీపీ నుంచి 2వ కోఆర్డినేటర్గా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తోంది. అయినా గత ఎన్నికల్లో ఓటమితో ప్రజల్లో తనకే సానుభూతి ఉందన్న ధీమాతో ఆకుల వీర్రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధిష్టానం సైతం వీర్రాజుకే టికెట్ ఇవ్వనున్నట్లు కేడర్లో టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఆనాడు 2014 ఎలక్షన్లో 620 హామీలు ఇచ్చి మరి ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇంతవరకు కూడా మాయ మాటలతోటే పబ్బం గడుపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప మరి ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నెరవేరలేదు. చెప్పాలంటే అభివృద్ధి శూన్యం. ధవళేశ్వరంలో వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. అలాగే టీడీపీని తీసుకుంటే ప్రజల్లో అందరూ కూడా విశ్వాసం కోల్పోయారు. అలాగే కొత్తగా వచ్చిన పార్టీ జనసేన మీద ఎవరికి నమ్మకం లేదు. ఈ ముక్కోణం పోటీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. అలాగే ఈ రూరల్ నియోజకవర్గంలో ధవళేశ్వర గ్రామంలో మట్టికి అత్యధిక మెజార్టీ దిశగా మట్టికి ఆకుల వీర్రాజు గారు దూసుకుపోతారని చెప్పేసి మేము నమ్మకంగా చెప్తున్నాము. మూడో పక్షంగా నియోజకవర్గంలో దూకుడు మీద ఉన్న జనసేనకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో పవన్ అభిమానుల బలం పుష్కలంగా ఉంది. ఆయన సామాజిక వర్గం అంతా అండగా ఉంటారని భావిస్తున్న నేపథ్యంలో సరైన నేతకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి వలస వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్ తనకే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ అఖండ విజయంతో ఈ సీటు మాదే అని ఖచ్చితంగా 100% ఈ సీటు పక్కాగా మాదే అని చెప్పి అభ్యర్థి ఎవరైనా సరే రూరల్లో జనసేన గెలుస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు త్రిముఖ పోటీలో కనుక మనం చూసుకుంటే జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ, అలాగే టీడీపీ 3 పార్టీల్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం మీ ఛానల్ అనే కదా మిగతా ఉన్న సర్వేల ద్వారా కూడా 70% మా యొక్క జనసేన పార్టీ ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కొంత అభివృద్ధి చేసామనేటువంటి మాట అధికార పక్షం చెప్పొచ్చేమో కానీ అంతకు మించి తీవ్రమైన స్థాయిలో అవినీతి జరిగిందనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటిది. అది ఇసుక విషయంలో కానివ్వండి, మట్టి అమ్ముకునే విషయంలో కానివ్వండి, లేకపోతే అధికారుల యొక్క
ట్రాన్స్ఫర్లు లేకపోతే వారిని కొత్తగా వేయించడం ఇటువంటి అంశాల్లో కానివ్వండి, పోలీసు వ్యవస్థలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా తీవ్రమైనటువంటి రాష్ట్రంలోనే అత్యధికంగా అవినీతి జరిగినటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పేరు పొందింది. జనసేన టికెట్ కోసం అనేక మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోవటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాజమండ్రి రూరల్లో కేవలం తమ అస్తిత్వం కోసం పోటీ పడాల్సిన దుస్థితిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి మహిళా నాయకురాలు రాయుడు రాజవల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజు బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. గత 2 పర్యాయాలుగా సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం రూరల్ ఓటర్లు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్లు వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటారా? అయితే వాళ్ల ఆప్షన్ ఎవరు? పవనా, జగనా అనే ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల డీటెయిల్ పొలిటికల్ రిపోర్ట్స్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.